రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3850 సామర్థ్యం కలిగినట్టు పంపులు ఉన్నాయి హంద్రీనవాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసిక్లకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీనివాకు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకపోయావు. కనీసం నీ 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం. ఇదా రాయలసీమ బిడ్డ చేసేటువంటి ద్రోహం దగ ఈవేళ రాయలసీమకు అని చెప్పి రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నువ్వు 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 5 సంవత్సరాల్లో మీరు హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3880 కోట్ల రూపాయలు హంద్రీనివాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 738 కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్కి ఆఖరి మైలుకి కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్ళాం. మడకసిర బ్రాంచ్ అత్యంత వెనకబడినటువంటిది, ఎక్కడో కర్ణాటక సరిహద్దు అయినటువంటి మడకసిర బ్రాంచ్ ఆఖరి 490 కిలోమీటర్ వరకు కూడా కృష్ణమ్మ నీళ్లను తీసుకెళ్లినటువంటి పరిస్థితి. వందలాది వేలాది మంచినీటి చెరువులు ఈరోజు హంద్రీనివా పరివాహక ప్రాంతం అంటే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఆ హంద్రీనివాతో మరి ఈవేళ అక్కడ జలకళతో మరి ఉట్టిపడుతూ రైతులు ఎంతో సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఒక్కసారి మీరు టేబుల్ కూడా చూడొచ్చు. ఆ రోజు 1924 మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల హంద్రీనివాకు ఎంత అంటే వీళ్ళు 514 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 514. అదే 2024, 2026 అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో చూస్తే 3145 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి. మరి ఏదైతే ఎక్కడ 5 సంవత్సరాలకి 514 కోట్ల రూపాయలు, మరి ఎక్కడ మరి ఈ యొక్క 3145 కోట్లు, ఇది 1.5 year, అది 5 years. అంటే హంద్రీనివాకి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సాగునీటి రంగం మీద చిత్తశుద్ధికున్నటువంటి నిదర్శనం ఇది కూడా అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా అందరికి కూడా మరి తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాయలసీమ ప్రాజెక్టులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎంత నిర్లక్ష్యానికి గురైనాయో నేను చెప్పనవసరంలా. కళ్ళకు కట్టినట్లు రాయలసీమ పోతే 5 సంవత్సరాల్లోనే మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం, రాయలసీమ మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, రాయలసీమను ఏమాత్రం మీరు అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉన్నా, ఎందుకు మీరు 5 సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని అడుగుతూ ఉన్నా. మరి ఈరోజు మీరు చూస్తే ఒక ప్రిన్చాఫ్ ప్రాజెక్టు ఏ విధమైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ ప్రిన్చాఫ్ ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం మీరు కదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు, ఏదైతే మీ ఇసుక దోపిడీకి, ఎందుకంటే ప్రిన్చాఫ్ ప్రాజెక్టు తెగిపోయి ఆ ప్రవాహం అన్నమయ్య మీద పడుతుందని అధికారులు హెచ్చరించినా కూడా అన్నమయ్య క్రింద మీ యొక్క వైసీపీ నాయకులు కలుసన్నల్లో ఆ రోజు ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా జరుగుతూ ఉంటే ఆ యొక్క మిషనరీని భద్రం చేసుకోవడం కోసం టైం తీసుకుంటే ఆ పింఛా నీటి ప్రవాహానికి మరి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఊళ్ళు ఖాళీ అయిపోతే 39 మంది ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి చనిపోతే నువ్వు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నావు, అధికారంలో ఉన్నావు,
వెళ్ళి పలకరించినటువంటి పాపాన ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఒక ప్రాజెక్టే కొట్టుకుపోయి 39 మంది చనిపోతే కనీసం ఆ రాయలసీమ బిడ్డల్ని పలకరించి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి మీరు ఈరోజు రాయలసీమ గురించి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు, అధికారంలో లేరు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అన్నమయ్య ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి ప్రాంతం గ్రామాల్లో ఊరు ఊరు తిరిగి ధైర్యం ఇచ్చారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు. అది రాయలసీమ ప్రజలన్నా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమకు అది నిదర్శనం. అంతేగాని నీ మాదిరిగా తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్ర పోలేదనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. నేను అడుగుతూ ఉన్నా, నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆ యొక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు కృంగిపోయింది, నీటిని నిలబెట్టలేకపోతున్నామని ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని మళ్ళీ నీటిని నిలబెట్టాలనేటువంటి ఆలోచన నీకు ఎందుకు రాలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి మళ్ళీ ఈరోజు మేము మళ్ళీ దానికి ఎస్టిమేషన్ వేసి ఈరోజు శాంక్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియకు ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు గోరకల్లు రిజర్వాయర్ అంటే ఈవేళ గాలేరు నగరికి జిఎన్ఎస్ఎస్కి ఆయువు పట్టు గోరకల్లులో నీటిని రిజర్వ్ చేయగలిగితేనే అవుకుకి నీరు పోతుంది, అవుకుకి నీరు పోతేనే గండికోటకి నీరు పోతుంది, గండికోటకి నీరు పోతేనే చిత్రావతికి నీరు పోతుంది, పైడివాళ్ళ పైనకి నీళ్ళు పోతుంది. ఈ రకంగా జిఎన్ఎస్ఎస్లో గాలేరు నగర్లో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్లో నీటిని నింపుకోవాలన్నా మొదట గోరకల్లు రిజర్వాయర్లోనే నీటిని నింపుకోవాలి. అటువంటి గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది. దీని రిపేర్స్కి డబ్బులు ఇవ్వండి మహానుభావాన్ని 5 సంవత్సరాలు అధికారులు వేళ్ళ పడితే మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు ఆ గోరకల్లు రిజర్వాయర్కి ₹1 కూడా నిధులు ఎందుకు ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? ఈవేళ నీ కడప జిల్లాకి నీరు పోవాలన్నా, ఆఖరికి నీ పులివెందుల నియోజకవర్గం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నీరు పోవాలన్నా అది గోరకల్లులో నీళ్లుంటేనే వస్తాయి. అటువంటి గోరకల్లు కూడా ₹1 ఇవ్వనటువంటి మీరా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 58 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు టెండర్లు పిలిచి పనులు చేస్తా ఉన్నాం. వేళ ఆ గోరకల్లు రిజర్వాయర్కి ఒక అవుకు రిజర్వాయర్ ఉంది, దానికి కూడా 5 సంవత్సరాలు పట్టించుకునేటువంటి పాపాన పోల. మళ్ళీ అవుకు రిజర్వాయర్ బండ కృంగిపోతే మళ్ళీ ఈరోజు మేము ఆ అవుకు రిజర్వాయర్ని రిపేర్ చేస్తూ ఉన్నాం. ఇట్లా అడుగడుగునా కూడా రాయలసీమకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ రిజర్వాయర్ అయినా సరే 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో మరి పాలన పాపం ఫలితం మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి వీటినన్నింటినీ కూడా మళ్ళీ సరిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇటువంటి కూటమి ప్రభుత్వం మీద, ఇటువంటి రాయలసీమ అభివృద్ధి మీద పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఏసడించుకుంటున్నారనే విషయాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా.